ఓకే. గుడ్ ఈవినింగ్ ఆల్. ఇక్కడ ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ టెక్కలి ఐతం ఇంజనీరింగ్ కాలేజ్ ఈసీ డిపార్ట్మెంట్లో ఒక స్కిల్ డెవలప్మెంట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ జరుగుతుందండి. సో ఆ ప్రోగ్రామ్ ఏంటి ఒక్కసారి మనం ఇక్కడ చూస్తే చూడండి, స్కిల్ అడ్వాన్స్డ్ కోర్స్ అంటే ఇన్నోవేషన్ ఇన్ డేటా అనలిటిక్స్ అండ్ విజువలైజేషన్, అడ్వాన్స్డ్ స్కిల్ డెవలప్మెంట్ విత్ ట్యాబ్లూ ఫర్ బిజినెస్ ఇంటెలిజెన్స్ అండ్ డెసిషన్ మేకింగ్. సో ఈ ప్రోగ్రామ్ చాలా ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్ అండి, చాలా యూస్ఫుల్ ప్రోగ్రామ్ కూడా. సో ఈ కోర్స్ని మనకి టీచ్ చేస్తున్న పర్సన్ కృష్ణరాజు గారండి. ఆయన మాటలు ఒకసారి చూద్దాం. సార్ నమస్తే అండి. సార్ నమస్కారం సార్. ఈ ప్రోగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ కొంచెం. సార్ ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఫైనలిస్ట్కి వాళ్ళ ఎకడమిక్స్లో స్కిల్ అడ్వాన్స్డ్ కోర్స్ అని ఒక టాపిక్ పెట్టారు సార్. ఓకే. దీనికి సంబంధించి ఏంటంటే స్టూడెంట్స్ని కంప్లీట్గా అవుట్ సైడ్ ఎకడమిక్స్లో ఏదైనా ఒక రీసెంట్ టూల్ ఓకే ఓకే దాని మీద మనం ఒక కోర్స్ డిజైన్ చేసి వాళ్ళకి ఆ స్కిల్ అనేది అప్డేట్ చేయడానికి సార్ ఈ కోర్స్ అది. ఓకే ఓకే సో దీంట్లో మెయిన్ పర్పస్ ఏంటంటే డేటా అనాలిసిస్ సార్. ఓకే ఓకే సార్ ఇప్పుడు మనం రోజువారీ చూస్తున్నాము, వింటున్నాము కూడాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఇంపార్టెన్స్. అవునండి. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి బ్యాక్ బోన్ ఏమవుతుందంటే డేటా సార్. ఓకే 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 సో ఈ డేటాని మనం ఎలా కలెక్ట్ చేయాలి, ఎలా క్లీన్ చేయాలి, ఎలా అనలైజ్ చేయాలి, సో దట్ ఇట్ విల్ బీ ఏ బిగ్ రెవెన్యూ మోడల్ ఫర్ ద కంపెనీస్ సార్. ఓకే. సో దానికి మార్కెట్లో మనకి కొన్ని టూల్స్ ఉన్నాయి సార్, పవర్ బిఐ, ట్యాబ్లూ అని డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి సార్. దీస్ ఆర్ ద టాప్ 2 టూల్స్. ఓకే. సో మనం ఏంటంటే ఈ టూల్స్ యూజ్ చేసి డేటాని ఒక టెక్స్ట్ డేటాని విజువలైజేషన్ కింద కన్వర్ట్ చేసి ఆ విజువలైజేషన్ నుంచి మనం ఎంతవరకు డేటాని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్ సార్. ఓకే. సో ఆ ప్రాసెస్లో మనం ఈ టూల్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం సార్ స్టూడెంట్స్కి. సార్ ఇది ఓన్లీ సిఎస్సి వాళ్ళు జనరల్గా మనం చెప్తున్న రిలేటెడ్ కంప్యూటర్స్ ఇలాంటివి ఉన్నాయి కదా, అంటే ఈసీ వాళ్ళకి కూడా యూజ్ అవుతున్నాయి. ఇది ఈసీఈ బ్రాండ్ స్పెసిఫిక్ ఉండదండి. డేటా అనాలిసిస్ అనేది అన్ని డొమైన్లకి కావాల్సి ఉంటుంది సార్. ఓకే ఓకే. అన్ని డొమైన్లో కూడా డేటా అనాలిసిస్ ఇప్పుడు చాలా విగరస్గా యూజ్ చేస్తున్నారు. కాబట్టి డేటా అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సార్. సార్ ఇప్పుడు మీరు పిల్లలకి మన స్టూడెంట్స్ చెప్తున్నారు కదా, వాళ్ళు టెస్టింగ్ ఏమైనా చేస్తున్నారా? అంటే నేను ఏం చేస్తున్నానంటే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్నాం సార్. ఓకే. అదొక 14 days ఫ్రీ ట్రయల్ ఉంటుంది. ఓకే. మనం కొన్ని డేటా సెట్స్ తీసుకొని ఆ డేటా సెట్స్తో స్టూడెంట్స్తో బిల్డ్ చేస్తున్నాం సార్. ఓకే. బిల్డ్ చేసి ఆ డేటా సెట్ నుంచి విజువలైజేషన్ కన్వర్ట్ అయిన తర్వాత అందులో నుంచి ఇన్ఫరెన్సెస్ అనేవి డ్రా చేస్తున్నాం సార్. ఓకే 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 చెప్పండి. ఓకే సార్, ఇది రైట్. ఓవరాల్ టాపిక్ సార్. ఇలా ఎన్ని రోజులు జరిగింది? ఇది మనం ప్రతి సెక్షన్కి ఈసీ వాళ్ళకి 3 days ట్రైనింగ్ ఇచ్చాం సార్. ఓకే. యాక్చువల్గా ఎన్ని సెక్షన్స్ ఉన్నాయండి మన ఈసీలో? ఈసీలో 3 sections సార్. ఏ సెక్షన్కి 3 days, బి సెక్షన్కి 3 days, సి సెక్షన్కి 3 days నుంచి ట్రైన్ చేస్తున్నాం సార్. ఓకే. పిల్లలతో ఇంటరాక్షన్ ఎలా ఉంది సార్? వాళ్ళు ఇంటరాక్టివ్గా ఉన్నారు? పిల్లలు చేస్తున్నారు సార్. డెస్క్టాప్స్ అన్ని వాళ్ళు ఓన్గా తెచ్చుకున్నారు, సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయించాము, వాళ్ళతో యాక్టివిటీస్ అన్ని రన్ చేస్తున్నాం సార్. ఓకే. జనరల్గా ఈసీ స్టూడెంట్స్ అంటే కొంచెం మంచి స్టూడెంట్స్ వస్తారు. సరే ఒక్కసారి మన స్టూడెంట్స్ని పెర్సెప్షన్ చూద్దాం. ఇప్పటివరకు మన సార్ కృష్ణరాజు గారు పెర్సెప్షన్ చూసాము. ఒక్కసారి అమ్మ చెప్పమ్మా, ఈ కోర్సు మీకు ఎంతవరకు యూస్ఫుల్ అయింది, ఎలా ఉంది? It is very useful to us, sir. వెరీ యూస్ఫుల్ టు us, రైట్? It's completely about data analytics and visualization of. ఓకే. సో ఇన్ వాట్ వే ఇట్ ఈస్ యూస్ఫుల్? So in our future, ఆ ఫ్యూచర్ we can use in data analytics ఓకే ఓకే in రైట్. our software, sir. నెక్స్ట్ అలాగే చెప్పండి. మీరు మీ ఒపీనియన్ చెప్పండి ఈ ప్రోగ్రామ్ గురించి. Sir, it is very useful to every student because we are used to every data can store in the website. We can see the every data Okay. in the website. ఓకే. The data will be shown in the everywhere. We can use the data in everywhere in any situation. Okay. That's Right. How it is useful? Okay, you told that useful and you explain your importance of the program. Then how you digest the program? Sir. So can you easily understand the programs? What he Yes, sir. teaching the task? Yes, sir. Right. Okay. Sir, we are used to many like theaters. We can function halls and we can vary it is means data we can store then same like Okay. Okay. So because student is very enthusiastic, not fear is yes. Right. Anybody else to talk? That guy. Okay. సో ఇదండి ఈ ప్రోగ్రామ్. ఆల్రెడీ మన సారు
చెప్పారు కృష్ణరాజు గారు, అలాగే స్టూడెంట్స్ కూడా పెర్సెప్షన్ కూడా చూసాం. సో చాలా చక్కటి ప్రోగ్రామ్ జరుగుతుంది, వెరీ యూస్ఫుల్. అంటే యాక్చువల్గా ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా బాగాలేదు, బయట మార్కెట్ జాబ్స్ ఇంపార్టెన్స్ కొంచెం తగ్గింది. సో ఈ విధంగా స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. స్కిల్ నేర్చుకోవడం, అప్డేట్ అవ్వడం, అంటే మనకు జాబ్స్ ఉన్నాయా లేదని పక్కన పెట్టేస్తే స్కిల్ అప్డేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దానికి అనుగుణంగా మన ఈసీ డిపార్ట్మెంట్ ఇలాంటి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నాం. మన కృష్ణరాజు గారికి, అలాగే హెచ్ఓడి డాక్టర్ వి అశోక్ గారికి, అలాగే మన ప్రిన్సిపల్ గారు ఏఎస్ఆర్ గారికి, అలాగే డైరెక్టర్ గారికి, కాలేజ్ మేనేజ్మెంట్కి కూడా ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. రైట్, థ్యాంక్ యూ.